హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు నైట్ 8 PM నుంచి మనకి అప్ టు జాన్ 2 8 PM వరకు అయితే టైం అయితే ఇచ్చారు. టోటల్గా 5 days మాత్రమే టైం అయితే ఇచ్చారు ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 వాళ్ళకి. ఇందులో మనమైతే పూర్తిగా డీటెయిల్ వెబ్ ఆప్షన్ యొక్క నోటిఫికేషన్ అయితే చూసినాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీకు తప్పకుండా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. దట్ టు మీరు ఫర్దర్గా ఎలాంటి మీకు సీట్ వచ్చే ఆస్కారం అయితే ఉండకపోవచ్చు. అందుకోసమే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇట్లా చేస్తేనే మీకైతే బాగుంటుంది అని అయితే నేను చెప్తున్నాను. ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్, అందరికీ ఒక విజ్ఞప్తి, లైక్ మీరు సీట్ మ్యాట్రిక్స్ డీటెయిల్స్ తెలియకుండా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం మీరు మోసపోతారు. సీట్ మ్యాట్రిక్స్ డీటెయిల్ వీడియో చూసిన తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాక కూడా సీట్ మ్యాట్రిక్స్ చూసి సీట్ మ్యాట్రిక్స్లో ఎలా ఉంది అనేసి అన్నీ చూసిన తర్వాత సీట్స్ ఏ కేటగిరీకి వేకెంట్గా ఉన్నాయి, ఎక్కువ ఏ కేటగిరీకి ఉన్నాయి అండ్ మీ మార్క్స్ని బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుంది అని చూసుకున్న తర్వాతే మళ్ళీ మోడిఫికేషన్ కూడా చేసుకోండి. లైక్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ఇన్ కేస్ ఇచ్చి ఉంటే మీరు మోడిఫికేషన్ కూడా చేసుకోండి ఒకసారి. ఎందుకు ఇప్పుడు వీడియో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ వీడియో ఎందుకు చేస్తున్నాం అని మీరు అడగొచ్చు. కానీ నేనేం చెప్తానంటే, అప్పుడు మనకి కొందరు ఆగరు కదా, లైక్ వెబ్ ఆప్షన్స్ వచ్చినాయి తొందరగా ఇచ్చేద్దాం అనేసి అనుకుంటారు, కానీ సీట్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అది అందులో సీట్స్ ఎన్ని వేకెంట్ ఉన్నాయి, మా కేటగిరీకి ఎన్ని వస్తాయి, ఇట్లా ఏం చూసుకోరు కదా. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేద్దాం అనేసి అనుకుంటారు. కాబట్టి నేను ముందుగానే మీకోసం ఆ వెబ్ ఆప్షన్స్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లింక్. ఆ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలాగైతే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. అవి చూపిస్తాను ఒక నిమిషం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లీజ్ ఎక్సైజ్ యువర్ వెబ్ ఆప్షన్స్ బై క్లికింగ్ ద బిలో ట్యాబ్ అనేసి. బిలో ట్యాబ్ అంటే మీరు వెతికితే ఎక్కడ కనిపించదు, ట్యాబ్ అంటే ఇదే, ఈ గ్రీన్ కలర్ దానిపైన క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే వేరే ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది, చూసుకోండి. ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. ఏంటి అంటే, లైక్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఎన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు, అందులో నో లిమిట్ అనమాట. మీరు ఫ్రెష్గా ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే యూజ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు, కానీ మీరు ఇక్కడ మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేయొచ్చు. డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసేసి మీరైతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఫర్ దట్ మీరు అన్ని చేస్తున్న క్రమంలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు, ఫాస్ట్ ఇంటర్నెట్ అయితే ఉండేలా చూసుకోండి అయితే చెప్తున్నారు. లాస్ట్గా ప్రివ్యూ అయితే తప్పకుండా చూసుకోండి అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ జస్ట్ క్యాజువల్ పర్పసే. ఇక్కడ ఫ్రెండ్స్, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్స్ అనిపై క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఇలాగైతే వస్తుంది అనమాట, వెల్కమ్ అనేసి. ఇక్కడ ఫ్రెండ్స్ నేను డైరెక్ట్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది, లైక్ వెబ్ ఆప్షన్స్ ఇలా తప్పులు లేకుండా ఇవ్వచ్చు అనేసి. అది నా గ్యారంటీ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ యూజర్ ఐడి పైన మీరైతే యూజర్ ఐడి ఏదైతే మీకు ఉంటుందో, యూజీ నెంబర్తో స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ మెరిట్ ఆర్డర్ ఉంటుంది కదా, 1 2 3 4 5 నెంబర్స్ అట్లా. అక్కడ ఇక్కడైతే మీ మెరిట్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పై క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వన్స్ అలా మీరు వెరిఫై పై క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో. ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ మెరిట్ ఆర్డర్ కనిపిస్తుంది, మీ నేమ్ అయితే కనిపిస్తుంది, మీ జెండర్ అండ్ మీ పర్సెంటేజ్, మీ క్యాస్ట్ అండ్ మీ లోకల్ ఏరియా, మీ సర్వీస్ క్యాండిడేట్, ఇట్లా ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి, మీరా కాదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కోర్స్ నేమ్ అయితే ఉంటుంది కదా, ఈ కోర్స్ నేమ్ దగ్గర మీ కోర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ క్లిక్ చేసి మీ కోర్స్ అయితే ఎంచుకోవాలన్నమాట, లైక్ ఎంఎల్టీయా లేదంటే బీపీటీయా లేదంటే పారామెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి అనస్థీషియా, రీనల్ డయాలసిస్, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ స్పీచ్ అండ్ ఆడియో థెరపీ, ఇట్లా మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇట్లా ఉంటుంది కదా. ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి మీరైతే మీకు కావాల్సిన కోర్స్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఆ కోర్స్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన, అంటే లైక్ ఈ కోర్స్ వచ్చేసి మీకు ఏ డిస్ట్రిక్ట్లో కావాలి, లేదంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ ఓవర్ మనకి ఆంధ్రలో కావాలా,
లేదు అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, సో ఇటువంటి సంథింగ్ మనకి కర్నూలు, ఇట్లా మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్లో కావాలి పర్టికులర్ అని అనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేసి మీకు పర్టికులర్ డిస్ట్రిక్ట్పై క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. లేదు అంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ పెడితే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అలా చేస్తున్న క్రమంలో మీకు ఏంటి అంటే లైక్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేసి ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రియారిటీ లిస్ట్ అనమాట. సో ఇందులో మీకు అన్ని కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇప్పుడు కావాల్సిన కోర్స్ ఉంది కదా, ఈ కోర్స్ అనే దగ్గర ఇక్కడ మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ స్టాంజాలో. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్గా కాలేజ్ నేమ్స్ అయితే ఈ స్టాంజాలో కనిపిస్తూ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ కోర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఇక్కడ లైక్ కావాల్సిన కోర్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి చూసుకుందాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ కాలేజ్ నచ్చినది, సో ఫస్ట్ కాలేజ్ నచ్చినది, సో ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెలెక్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ ఇది మీ ప్రియారిటీ లిస్ట్ అనమాట. మీ లిస్ట్ ఆఫ్ సెలెక్షన్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లిస్ట్ అనమాట. సో ఇది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటిది. సో ఈ లిస్ట్ ఇక్కడ ఇటు రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్నటువంటిది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి సెలెక్టెడ్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ యాడ్ అయిపోయినది. సో అలాగే సెకండ్ ప్లేస్లో సెకండ్ వన్ యాడ్ చేసుకుంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చేసి మీకు అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇలా యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ క్రమంలో మీకు ఇప్పుడు ఈ ఆప్షన్ వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు. సో లేదు అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని ఫస్ట్ ప్లేస్ కూడా తీసుకొని రావచ్చు. సో విత్ మీకు ఇక్కడ ఇది ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుందా, యారో మార్క్ పై క్లిక్ చేస్తే మీకు నెంబర్స్ కనిపిస్తాయి అనమాట, 1 2 3 4 5 ఇట్లా. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ సెకండ్ ప్లేస్లో ఉందా, సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ నెంబర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు సెకండ్ ప్లేస్ నుంచి 1 ప్లేస్కి ఇక్కడ 1 అని కనిపిస్తున్నటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ ఆప్షన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కాలేజ్ ఉన్నటువంటి కాలేజ్ సో ఫస్ట్ ప్లేస్లోకి యాడ్ అయిపోతుంది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ప్లేస్లోకి యాడ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంచుకున్నారో ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే పైనకి కిందకి మోడిఫై అయితే చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. సో వన్స్ మీరు అన్ని కాలేజెస్ అండ్ కోర్సెస్ ఎన్నుకున్న తర్వాత ఇచ్చేసుకున్న తర్వాత సో మీరు ప్రివ్యూ టు సబ్మిట్ పై అయితే తప్పకుండా క్లిక్ చేయాలి. సో వన్స్ ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ టు సబ్మిట్ పై క్లిక్ చేసే ముందర సో లైక్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు, సో లైక్ ఇప్పుడు మీకు వచ్చేసి చూసుకున్నట్టయితే 990 మార్క్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్లో. సో 990 మార్క్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ టాప్ 10 కాలేజెస్ కాదు, టాప్ 15 or 20 కాలేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, హై కాంపిటీషన్ అంతా ఉంది. సో ఓవరాల్గా 6000 మెంబర్స్ అయితే మనకి వచ్చినారు. సో ఆల్ ఓవర్ మనకి మెరిట్ లిస్ట్లో చాలామంది అప్లై చేస్తున్నారు అనమాట. సో ఇందులో హై కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్, లిటరల్గా అర్థం చేసుకోండి. మీరైతే తప్పకుండా అన్ని సీట్ మ్యాట్రిక్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే సో మీరైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో అరౌండ్ 900 అబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళైనా స్టూడెంట్స్ ఎవరైనా కానీ సో టాప్ ఇప్పుడు ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని మీ అండర్ కోర్సెస్లో మీకు కావాల్సిన కోర్స్ లైక్ MLT అనుకుందాం. సో MLT కింద సో టోటల్గా మొత్తం 80 కాలేజెస్ ఉన్నా 70 కాలేజెస్ ఉన్నా 80కి 80 70కి 70 కాలేజెస్ ఇవ్వాల్సిందే. సో BBTలో చూసుకున్నట్టయితే BBTలో 30 ఉన్నా 62 ఉన్నా సో ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సిందే. అరౌండ్ 900 అబోవ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా, ఎందుకంటే లేదంటే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే తగ్గిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మ్యాక్సిమం టోటల్ ఎన్ని కాలేజెస్ ఉంటే వెబ్ ఆప్షన్స్లో అన్ని టోటల్ కాలేజెస్ ఇవ్వాల్సిందే. ఇన్ని ఇస్తాం మేము, ఇవే టాప్ కాలేజెస్ కదా ఇవే ఇస్తాము అనుకుంటే మాత్రం మీరు పొడబడినట్టే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు ప్రివ్యూపై క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది అనమాట, వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సమ్ లైక్ BPT or MLT BSc పారామెడికల్ అండర్ కాంపిటెంట్ కోటా నాన్ సర్వీస్ ఫేజ్ అనేసి 1 అనేసి అయితే వస్తుంది మీకు. సో ఇక్కడ కింద అది కనిపిస్తుంది లైక్ మనకి అన్ని డీటెయిల్స్ యథావిధిగా చూసుకున్నట్టు కనిపిస్తాయి. మీ మెరిట్ ఆర్డర్, మీ నేమ్, మీ పర్సంటేజ్ అండ్ మీ రోల్ నెంబర్, మీ జెండర్, మీ కేటగిరీ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో కింద వచ్చేసి చూసుకున్నట్టయితే మీ వెబ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చినారో అవి అనేది కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత కింద వచ్చేసి చూస్తే మీకైతే OTP అనేది కనిపిస్తూ ఉంటుంది. OTP పై ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసేసేయండి. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి, మీకైతే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకైతే ఇలా మీరు ఎప్పుడైనా మోడిఫికేషన్ అంటే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది, లాస్ట్ సబ్మిటెడ్ డేట్ అండ్ టైం కనిపిస్తూ ఉంటుంది, సబ్మిటెడ్ ఆప్షన్స్ ఇవైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో లైక్ మీ మెరిట్ ఆర్డర్, మీ నేమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలా మీరు సబ్మిట్ చేశారు అని అయితే వస్తుంది అనమాట. సో లాస్ట్ టైం మళ్ళీ మీరు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్
సో లాగౌట్ అయితే తప్పకుండా చేయాల్సిందే ఫ్రెండ్స్. లాగౌట్ అయితే చేసేసేయండి. చేసేసిన తర్వాత మీకైతే క్లోజ్ అయిపోతుంది. లైక్ మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే, ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే, లైక్ కాలేజెస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, సో మళ్ళీ యథావిధిగా మీరు వచ్చేసి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. డైరెక్ట్ మీరు మీ రిజిస్ట్రేషన్ మీ యూజర్ ఐడి అండ్ మీ మెరిట్ ఆర్డర్ క్లిక్ చేసి ఓటీపీ పై క్లిక్ చేయండి. సో డైరెక్ట్ మళ్ళీ మీకు అయితే ప్రియారిటీ లిస్ట్ అయితే వస్తుంది. ఆ ప్రియారిటీ లిస్ట్ అండ్ మీ సెలెక్టెడ్ లిస్ట్లో చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇందులో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరైతే ఏం చేస్తారంటే, లైక్ మీరు అంత లైక్ సీట్ మ్యాట్రిక్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సీట్స్ ఎన్ని ఉన్నాయి మీ కేటగిరీకి అండ్ మీకు కావాల్సిన కాలేజ్లో మీ మార్క్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అండ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అన్ని బేస్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏదో అడావిడిగా ఇచ్చేసి మాత్రం మీకు అయితే సీట్ అయితే రాదు. వచ్చినా కానీ మీకు కావాల్సిన కాలేజ్ అండ్ మీకు కావాల్సిన కోర్సెస్లో రాకపోవచ్చు మేబీ. సో బై ఛాన్స్ అయితే ఉంటుంది రాకపోవచ్చు అనేసి. సో వస్తుందా అంటే తప్పకుండా వస్తుందని అయితే మనం చెప్పలేము. సో మనము 50-50 ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు. సో అవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఇన్ కేస్ వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సో పర్లేదు. మీరు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే, లైక్ మీకు టాప్ కాలేజెస్ ఏంటి అండ్ టోటల్ అంటే బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి కోర్సెస్ వైజ్గా, లేదంటే బీపీటీ అండ్ ఎంఎల్టీ టాప్ కాలేజెస్ ఏంటి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కావాలి అనుకుంటే కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేనైతే మీకోసం వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు వీడియో రూపంలో అయితే మీ డౌట్స్ అయితే సాల్వ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 150 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో వ్యూసే అడుగుతున్నాను. సో 150 or 200 వ్యూస్ వస్తే నేను తప్పకుండా మీకు అయితే సీట్ మ్యాట్రిక్స్ వీడియో అయితే చేస్తాను. సో ఇన్ కేస్ మీరు అడిగితే కూడా నేను సీట్ మ్యాట్రిక్స్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను. ఫుల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి మీకు ఆల్ ఓవర్ అన్ని కోర్సెస్లో నేనే యాడ్ చేసి చెప్పేస్తాను. సో లైక్ ఏదైతే పైన చెప్పేసుకొని వెళ్ళిపోను. సో లైక్ ఎన్ని అంటే ఆల్ ఓవర్ ఒక కాలేజ్లో సో టోటల్గా ఎన్ని కోర్సెస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేసి మీకు ఫుల్ వ్యూ అయితే తీసుకొస్తాను అనమాట. సో అది నా గ్యారంటీ. సో ఆల్ ఓవర్ మీకు అట్లాంటి గైడెన్స్ కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ చేయాల్సిందే. అండ్ వ్యూస్ కూడా నాకు సో అప్ టు సర్టన్ నేను చేసేదానికి ఇప్పుడు 12 మినిట్స్ వీడియో చేస్తాను కదా, 12 మినిట్స్కి అప్రోప్రియట్గా ఒక మంచి వ్యూస్ వస్తాను కదా, నాకు కూడా చేయాలి అనిపిస్తుంది, మోటివేషన్గా ఉంటుంది. సో లేకపోతే లేదు ఉండదు కదా ఫ్రెండ్స్. సో ఫర్ దట్ మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేస్తేనే సో ఎంతగానో నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మోటివేషన్గా ఉంటుంది. సో నేను ఫర్దర్గా కూడా మీకైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.